కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. 3 రోజులుగా అటవీశాఖ అధికారులు పెద్దపులి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. డ్రోన్లు, ట్రాక్ కెమెరాలతో పులి జాడ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులిపై విషప్రయోగం జరిగిందన్న ప్రచారం అటవీశాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పులి బతికే ఉందా, చనిపోయిందనే అనుమానాలు అటవీశాఖ అధికారులను వెంటాడుతున్నాయి. పులి జాడ తెలిస్తే తప్ప అధికారులకు కంటి మీద కునుకు ఉండే అవకాశాలు లేవన్న ప్రచారం సాగుతుంది. రెడ్డిపేట తాండాలో పూల్ తాండా విలేజ్ పరిధిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆవు చనిపోయింది. అది టైగర్ కిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ వాస్తవం కాదా అని తెలుసుకోవడానికి మన టీమ్స్ అందరూ కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్లారు. దీనికన్నా ముందు వారం నుంచి మనకి సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో సిరికొండ మండల్లో మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్నట్టుగా మనకి పగ్మార్క్స్ అవన్నీ కూడా దొరికాయి. సో మనం అడ్జసెంట్ ఉన్న రేంజెస్ అన్నిటిని కూడా అలర్ట్ చేసాం. ఇందల్వాయి రేంజ్ ని, మాచారెడ్డి రేంజ్ ని అన్నిటిని కూడా అలర్ట్ చేసాము. అలాగే పెట్రోలింగ్ టీమ్స్ ఒక వారం నుంచి కూడా తిరుగుతున్నాయి. ఈ వార్త అందగానే, మనకి ఆవు చనిపోయింది అన్న వార్త అందగానే మన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం, డైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం మొత్తం ఫారెస్ట్ లో కూడా పెట్రోలింగ్ టీమ్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. సో మనకి డిస్ట్రిక్ట్ ఎంక్వైరీ విలేజ్ లో శనివారం సాయంత్రం రెడ్డిపేట తాండాకు చెందిన మహిపాల్ అనే యువకుని ఆవుపై పెద్దపులి దాడి చేయడం కలకలం రేగింది. అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు తండా ప్రాంతంలో పులి పాదముద్రలు సేకరించి పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఆవుపై ఈగలు వాలి చనిపోవడంతో అనుమానం వచ్చి వైద్యులతో పరీక్ష చేయించగా గుర్తు తెలియని మందు ఆవుపై చల్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ మహిపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక పెద్దపులి కోసం ఫారెస్ట్ అధికారులు అడవిలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. సిరికొండ, ఇందలవాయి, కామారెడ్డి నుంచి 3 బృందాలు పులి కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి. అడవిలో 6 ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 2 డ్రోన్ కెమెరాలతో అడవి మొత్తం గాలిస్తున్నారు. మరోవైపు ఆవుపై పులి మళ్లీ దాడి చేసిందా లేక అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఆవుపై మళ్లీ దాడి చేస్తే విషప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. తిరుపతి స్కూల్ తండ వాసిని నేను. గత శుక్రవారం నాడు ఒక ఆవుని పెద్ద పులి చంపేసింది. దానికన్నా ముందు వారం రోజులు బిఫోర్ ఒక కర్ర ఆవుని చంపింది. మేము ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినాము, స్పందించలేరు. వచ్చి కూడా సగం మధ్యలో నుంచి రిటర్న్ వచ్చేసారు. ఏంటంటే అసలు మా తమ్ముడు పేరు గోపాలు. అసలు ఆవు మైపాల్ వాళ్ళది. అయితే తోడు తీసుకెళ్ళిండు. పాయిజన్ వేసినా అని ఒప్పుకున్నాడు అతను. తోడు తీసుకెళ్లేసరికి మా తమ్ముని ప్లస్ ఇద్దరిని అనవసరంగా ఇరికిచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 3 తీసుకొచ్చారు. ముఖ్య మైపాల్, పిపాత్ సంజు, సలావత్ గోపాల్. అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు పులి దొరికే వరకు మీ తమ్ములను విడిచిపెట్టేదే లేదనేది చెప్తారు.